దీనికి ముందు వీడియోస్ లో మనం బిఆర్ఎస్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ ప్రాబ్లమాటిక్ ఇంట్రడక్షన్ ఒకసారి చూసాము. అండ్ ఫస్ట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయని చూసాం. అండ్ ఈ వీడియోలో నేను ఏ విధంగా సాల్వ్ చేయాలి, సో ఎంత ఈజీగా సింపుల్ గా సాల్వ్ చేయాలి బిఆర్ఎస్ లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అన్నది చూస్తాం. సో నేను వచ్చి ఈ పర్టికులర్ ఏరియాలో మీకు స్క్రోలింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ సో ఇక్కడేమో నేను ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాను. సో ఫస్ట్ ఫార్మాట్ అయితే రాసుకుందాం. సో బిఆర్ఎస్ ఆఫ్ అని, సో ఏదైతే పేరు ఇచ్చి ఉంటారో ఆ పేరు ఇక్కడ రాసుకుంటాం. ఏబిసి అయితే ఏబిసి, లేదా రమేష్ బుక్స్ అయితే రమేష్ బుక్స్, లేదా మోనేష్ బుక్స్ అయితే మోనేష్ బుక్స్ లో రాసుకుంటాం. సో యాజ్ ఆన్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము, సో 31st డిసెంబరా లేదా 31st మార్చా, ఆ యొక్క డేట్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం. సో తర్వాత పర్టికులర్స్. సో అండ్ ఈ ప్రిపరేషన్ లో కూడా మనకు 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటేమో బ్యాలెన్స్ ప్రెజెంటేషన్, ఇంకొకటేమో ప్లస్ అండ్ మైనస్ ప్రెజెంటేషన్. సో నేను ఫస్ట్లీ బ్యాలెన్స్ ప్రెజెంటేషన్ మెథడ్ లో డిస్కస్ చేస్తాను. బ్యాలెన్స్ ప్రెజెంటేషన్ మెథడ్. పర్టికులర్స్, ఇన్నర్ అమౌంట్ కాలం, ఎక్స్టర్నల్ అమౌంట్ కాలం. అంటే ఈ అమౌంట్ కాలంలో ఏమో టోటల్ అమౌంట్ బయట ఇస్తాను, ఈ అమౌంట్ కాలంలో ఏమో ఇన్నర్ క్యాలిక్యులేషన్స్ ఉంటే ఆ క్యాలిక్యులేషన్స్ అనేది ఇక్కడ ఇస్తాను. ఫస్ట్ రాసేది బ్యాలెన్స్. సో మనకి ఏ బ్యాలెన్స్ ఇచ్చాడు, సో బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి ఇచ్చాడా లేదా పిబి ఇచ్చాడా రాసుకుంటాం. సిబి అయితే సిబి, పిబి అయితే పిబి. ఇక్కడైతే ప్రాబ్లం ఉంది, నేను ప్రాబ్లం చదువుతాను అండ్ ఇక్కడ మాక్సిమం ఇక్కడ ట్రై చేస్తాను, ఇక్కడ స్కోర్ చేస్తాను, ట్రై చేస్తాను. ఫస్ట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లం, ప్రిపేర్ ఏ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆన్ 31st March 2019. సో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి on 31st March 2019. సో ఇక్కడ ఎవరి బుక్స్ లో ప్రిపేర్ చేయాలని ఇవ్వలేదు. సో మనం ఏం చేస్తామంటే బిఆర్ఎస్ ఆఫ్ ఎక్స్ అని సింపుల్ గా ఇలా పెట్టేసుకొని యాజ్ ఆన్ ఏ డేట్ అయితే ఇచ్చుంటాడో ఆ డేట్ ప్రిపేర్ చేయాలి. సో ఇక్కడ ఏ డేట్ ఇచ్చాడంటే 31st March 2019 ఇచ్చాడు. సో 31st March 2019 తీసుకుంటాం. అండ్ ప్రెజెంటేషన్ ఏ మెథడ్ లో చేయాలని చెప్పకపోతే బ్యాలెన్స్ ప్రెజెంటేషన్ మెథడ్ మనం యూజ్ చేయొచ్చు ఆల్వేస్. 31st March 2019. So starting question వచ్చి డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ కాలమ్ ఆఫ్ క్యాష్ బుక్ అన్నాడు. సో డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ కాలమ్ ఆఫ్ క్యాష్ బుక్. సో ఇప్పుడు మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే డెబిట్ బ్యాలెన్స్ అంటే ఫేవరబుల్ బ్యాలెన్సా లేదా అన్ఫేవరబుల్ బ్యాలెన్సా అని చూడాలి. సో ఇందుకు ముందు ఒక టేబుల్ ఇచ్చాను, ఆ టేబుల్ గమనించమని చెప్పాను కదా, ఆ టేబుల్ చాలా ఇంపార్టెంట్. సో ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పిబి అని అర్థం. సో ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి అన్నాడంటే అది ఫేవరబుల్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి అనుకుంటా ఫేవరబుల్ అని రాస్తాం. సో డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి అంటే దాని అర్థం ఏంటి, ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి అని అర్థం. ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి. అండ్ అమౌంట్ వచ్చి ఎంత, సో ఇక్కడ అమౌంట్ వచ్చి 37,20,000 ఇచ్చున్నాడు. ప్రాబ్లం ఫస్ట్ ఏం చేయాలి, బిఆర్ఎస్ ఆఫ్ ఎవరి బుక్స్ లో రాయాలి. యాజ్ ఆన్ 31st March 2019 ఏ డేట్ అయితే ఇచ్చుంటాడో, ఏ డేట్ అయితే ప్రిపేర్ చేయమంటాడో ఆ డేట్ వేసుకుంటాం. అండ్ మెథడ్స్ కూడా 2 మెథడ్స్ ఉంటాయి, బ్యాలెన్స్ ప్రెజెంటేషన్ మెథడ్ అండ్ ప్లస్ అండ్ మైనస్ మెథడ్. సో బ్యాలెన్స్ ప్రెజెంటేషన్ మెథడ్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో దానికి దీనికి ఏం డిఫరెన్సెస్ ఉండవు, యాడ్ ఆర్ లెస్ ఎక్కడెక్కడ తీసుకోవాలన్నది మాత్రమే డిఫరెన్స్. అండ్ డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పిబి అండ్ సిబి అన్నాడు. సో మనం డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ అని మనకు తెలుసు. సో ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి అని తీసుకున్నాం. అండ్ అమౌంట్ ఏమో 37,20,000. 37,20,000. సో నేను చెప్పబోయే మెథడ్ లో మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే, సో ఒక వర్కింగ్ నోట్ లో ఒక క్యాష్ బుక్ తీసుకోండి. వర్కింగ్ నోట్ లో సిబి అని తీసుకోండి. సో లేదు అంటే నేను ఇక్కడ సాల్వ్ చేస్తాను. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒకసారి ఆ యొక్క ప్రాబ్లం అనేది మీకు ఇచ్చేస్తాను, ఆ ప్రాబ్లమ్ స్క్రీన్ షాట్ చేసుకొని పక్కన పెట్టేసండి. ఆ ప్రాబ్లం చూసి ఇది సాల్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు స్పేస్ కావాలి. సో ఇక్కడ అనేది నేను వర్క్ నోట్ చేస్తున్నాను సిబి అనేది. సో మనం ఏ బుక్ తో అయితే స్టార్ట్ చేస్తామో ఆ బుక్ యొక్క సింపుల్ లెడ్జర్ ఫార్మాట్ ఇక్కడ రాసుకుంటాం, డిఆర్ సిఆర్. ఇక్కడ ఏమన్నాడు, ఫేవరబుల్ బ్యాలెన్స్ అన్నాడు. సో ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే మనం తీసుకోవాల్సింది ఏ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్.
సో ఈ డెబిట్ బ్యాలెన్స్ అనేది బేస్ గా తీసుకోవాలి. ఈ డెబిట్ బ్యాలెన్స్ అనేది బేస్ గా తీసుకోవాలి. బేస్ గా తీసుకొని ఫర్దర్ మన అడ్జస్ట్మెంట్స్ అని యాడ్ ఆర్ లెస్ అనేది కనుక్కుంటాం. ఇక్కడేమో యాడ్ ఉంటాయి అండ్ ఇక్కడేమో లెస్ అని రాసుకుంటాం. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ ఏమి ఇచ్చున్నాడు, చెక్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. చెక్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. సో చెక్ డిపాజిట్ చేసిన వెంటనే మనం ఏం చేయాలి, క్యాష్ బుక్ విల్ బి డెబిటెడ్ అండ్ పాస్బుక్ విల్ బి క్రెడిటెడ్. సో చెక్ డిపాజిట్ అనగానే మనం క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ ఆ యొక్క అమౌంట్ ని ఎంటర్ చేస్తాం అండ్ పాస్బుక్ లో క్రెడిట్ సైడ్ ఎంటర్ చేయాలి. అండ్ ఫర్దర్ గా ఏమన్నాడు ఇంకా, చెక్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ బట్ నో ఎంట్రీ వాస్ పాస్డ్ ఇన్ క్యాష్ బుక్. సో చెక్ అయితే డిపాజిట్ చేశాడు బట్ డెబిట్ అయితే చేయలేదు. డెబిట్ అనేది తను చేయలేదు. సో దానివల్ల ఏమవుతుంది, చెక్ డిపాజిట్ చేసినప్పుడు క్యాష్ బుక్ లో ఏమో డెబిట్ చేసి ఉంటాడు, పాస్బుక్ లో ఏమో క్రెడిట్ చేసి ఉంటాడు. ఇక్కడ పాస్బుక్ లో మాత్రమే క్రెడిట్ అయింది, క్యాష్ బుక్ లో డెబిట్ కాలేదు. ఇలా కాకపోవడం వల్ల ఏమవుతుంది, డిఫరెన్స్ అరైజ్ అవుతుంది. అదే మనం క్యాష్ బుక్ లో కానీ కరెక్ట్ గా డెబిట్ చేస్తుంటే పాస్బుక్ కి క్యాష్ బుక్ కి డిఫరెన్స్ అనేది ఉండదు. సో ఇది రెక్టిఫికేషన్. క్యాష్ బుక్ ని కనుక డెబిట్ చేస్తే క్యాష్ బుక్ కి పాస్బుక్ కి డిఫరెన్స్ ఉండదు. వన్స్ ఇలా మనం ఇది కనుక్కున్నాక డెబిట్ ఆర్ క్రెడిట్ చేయాలని కనుక్కున్నాక ఈ డెబిట్ ని బేస్ తో మనం తీసుకున్న డెబిట్ ని కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే సిమిలర్ సైన్స్ ఉంటే యాడ్ చేస్తాం, అదే ఆపోజిట్ సైన్స్ ఉంటే లెస్ చేస్తాం. ఇది ప్రిన్సిపల్. డెబిట్ లేదా క్రెడిట్, బేస్ ఏమో డెబిట్, బేస్ ఏమో క్రెడిట్, మనకు వచ్చిన రెక్టిఫికేషన్ ఏమో డెబిట్, మనకు వచ్చిన రెక్టిఫికేషన్ ఏమో క్రెడిట్. ఇలా ఉంటే యాడ్ చేస్తాం. లేదు అనుకుంటే డిఆర్ కానీ సిఆర్ కానీ డిఆర్ కానీ ఉంటే లెస్ చేస్తాం. ఫస్ట్ మెథడ్ అర్థం చేసుకోండి. నేను తర్వాత ఫర్దర్ వీడియోస్ లో నేను ఎందుకు ఇలా తీసుకోవాల్సి వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చెక్ డిపాజిటెడ్ అనగానే క్యాష్ బుక్ లో డెబిట్ చేయాలి బట్ డెబిట్ చేయలేదు, పాస్బుక్ లో ఏమో క్రెడిట్ చేసి ఉంటాడు. సో క్యాష్ బుక్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్యాష్ బుక్ లో కనుక డెబిట్ చేస్తే ఈ క్యాష్ బుక్ పాస్బుక్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. సో డెబిట్ చేయాలి అండ్ ఈ డెబిట్ ని బేస్ తో కంపేర్ చేయాలి, సిమిలర్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి. సో చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ విల్ బి యాడెడ్. యాడ్ లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ నోట్ చేసుకుంటాం. చెక్ డిపాజిటెడ్ but not recorded in CB. రికార్డ్ చేయలేదు, మనం ఇప్పుడు రికార్డ్ చేసాం. అమౌంట్ వచ్చి 5 lakh. నెక్స్ట్. సో అలాగే చెక్ రిసీవ్డ్ బట్ నాట్ సెండ్ టు బ్యాంక్. చెక్ రిసీవ్డ్ బట్ నాట్ సెండ్ టు బ్యాంక్. సో చెక్ వచ్చింది. సో చెక్ వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం, క్యాష్ బుక్ ని డెబిట్ చేస్తాం. సో ఇప్పుడు పాస్బుక్ ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. సో మనం డెబిట్ చేసామంటే మన క్యాష్ బుక్ ని, పాస్బుక్ లో ఏమో క్రెడిట్ చేయాలి. బట్ ఇక్కడ ఏమన్నాడు, బట్ నాట్ సెండ్ టు బ్యాంక్ అన్నాడు. అంటే ఆ యొక్క చెక్ ని బ్యాంక్ ఇంకా పంపలేదంటే పాస్బుక్ క్రెడిట్ చేయడు. క్యాష్ బుక్ ఈస్ డెబిటెడ్ బట్ పాస్బుక్ ఈస్ నాట్ క్రెడిటెడ్. సో రెండు బ్యాలెన్సెస్ ఈక్వల్ గా ఉంటాయా అంటే ఉండవు. సో అప్పుడు ఏం చేయాలి, క్యాష్ బుక్ లో ఒక డెబిట్ అని రికార్డ్ చేశాం కదా, దీన్ని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఈక్వల్ అయిపోతుంది. సో డెబిట్ చేసాం క్యాష్ బుక్ లో, సో దీన్ని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలంటే ఎక్కడ ఎంటర్ చేయాలి, క్రెడిట్ లో ఎంటర్ చేయాలి. సో ఇదేమో రెక్టిఫికేషన్. డెబిట్ లో ఎంటర్ చేసాం, పాస్బుక్ లో క్రెడిట్ లో ఎంటర్ చేయలేదు. సో మనం ఈ ట్రాన్సాక్షన్ ని క్యాన్సిల్ చేసేస్తే ఆటోమేటిక్ గా క్యాష్ బుక్ బ్యాలెన్స్, పాస్బుక్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది.
ఇక్కడ క్రెడిట్ చేసామనుకోండి, ఇప్పుడు ఈక్వల్ అవుతుంది పాస్బుక్ తో. సో ఇప్పుడు సిఆర్ కంపేరింగ్ విత్ బేస్, ఆపోజిట్ సైన్స్ లెస్. చెక్ సెండ్ టు బ్యాంక్, చెక్ రిసీవ్డ్ but not sent to bank. ఇది ఇన్నర్ కాలమ్ లో రాసుకుంటాం ప్రెజెంటేషన్ కోసం. 5 lakh, ఇదేమో లెస్. సో ఇది వచ్చేసి 11,20,000. ఇదేమో మైనస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ సైడ్ ఆఫ్ ద బ్యాంక్ కాలమ్ కాస్ట్ షార్ట్ బై 2,000 rupees. సో క్రెడిట్ సైడ్ ఆఫ్ ద బ్యాంక్ కాలమ్ కాస్ట్ షార్ట్ అంటే తక్కువ, అండర్ కాస్టింగ్. సో ఇక్కడ 2,000 ఉండాలి, బట్ ఏంటి లేదు, 2,000 ఉండాలి బట్ లేదు. అదే పాస్బుక్ లో చూసుకుంటే ఆ 2,000 ఉంటది కదా. సో ఏమవుతుంది, డిఫరెన్స్ అనేది అవుతుంది. ఇక్కడ 2,000 లేదు కాబట్టి క్యాష్ బుక్ కి పాస్బుక్ కి డిఫరెన్స్ అరైజ్ అయింది. అదే ఉంటే డిఫరెన్స్ రాదు కదా. ఇప్పుడు అండర్ కాస్టింగ్ అయింది కాబట్టి మన క్యాష్ బుక్ ని కనుక క్రెడిట్ చేస్తే ఆ 2,000 అనేది ఉంటుంది, డిఫరెన్స్ అనేది ఉండదు. సో క్యాష్ బుక్ ని క్రెడిట్ చేయాలి. రెక్టిఫికేషన్ ఏమో సిఆర్, బేస్ ఏమో డిఆర్, ఆపోజిట్ సైన్స్ లెస్. అవుతున్నాయా? సింపుల్, వెరీ సింపుల్. క్రెడిట్ సైడ్ ఆఫ్ ద బ్యాంక్ కాలమ్ కాస్ట్ షార్ట్. సో క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది, సో క్రెడిట్ చేయండి. క్రెడిట్ డిఆర్ కంపేర్ చేయండి, బేస్ తో కంపేర్ చేయండి, ఆపోజిట్ సైన్స్ అయితే లెస్ చేయండి, సిమిలర్ సైన్స్ అయితే యాడ్ చేయండి. సో సిఆర్ డిఆర్ లెస్. అండర్ కాస్టింగ్ ఆఫ్ క్యాష్ బుక్ in credit side, 2,000 rupees less. Next transaction, insurance premium paid directly by bank under the standing advice. So insurance premium paid directly by bank under standing instruction. So ante insurance premium మనం కట్టాలి. సో మనం కట్టాల్సింది బ్యాంక్ డైరెక్ట్ గా పే చేసింది. సో అప్పుడు ఏమవుతుంది, పాస్బుక్ విల్ బి డెబిటెడ్. పేమెంట్ అంటే మనకు అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో పాస్బుక్ విల్ బి డెబిటెడ్. సో క్యాష్ బుక్ ఏమవ్వాలి, పాస్బుక్ డెబిట్ అయితే క్యాష్ బుక్ ఏమవ్వాలి, క్రెడిట్ అవ్వాలి. సో క్రెడిట్ అయితే ఈక్వల్ గా ఉంటుంది, బట్ ఇక్కడ క్రెడిట్ కాలేదు. సో క్రెడిట్ చేయండి, ఈక్వల్ అయిపోతుంది కదా. సో రెక్టిఫికేషన్ ఏమో క్రెడిట్, బేస్ ఏమో డిఆర్, opposite signs less. Insurance premium paid directly by bank and రాయండి. Insurance premium paid directly by bank. Amount వచ్చి 60,000 rupees. Next, bank charges entered twice in the cash book. Bank charges entered twice in the cash book. So cash book లో బ్యాంక్ చార్జెస్ 2 సార్లు ఎంటర్ చేశాడు. సో బ్యాంక్ చార్జెస్ అంటే పేమెంట్ అయినా, సో పేమెంట్ అంటే క్రెడిట్ సైడ్ అయినా. సో ఇక్కడ ఒకసారి ఎంటర్ చేయాలి, 2 సార్లు ఎంటర్ చేశాడు. మరి 2 సార్లు పాస్బుక్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. మరి చేస్తుందా 2 సార్లు? ఒకసారి మాత్రమే చేస్తుంది. సో ఈ ఎక్స్ట్రా క్రెడిట్ ని మనం క్యాన్సిల్ చేయాలి. సో ఎక్స్ట్రా క్రెడిట్ ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, డెబిట్ సైడ్ ఎంటర్ చేయాలి. సో దీన్ని క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ డిఆర్ చేయాలి. డిఆర్ రెక్టిఫికేషన్ నెంబర్ డిఆర్, బేస్ ఏమో డిఆర్, డిఆర్ డిఆర్ యాడ్, సిమిలర్ సైన్స్ యాడ్. బ్యాంక్ చార్జెస్ ఎంటర్డ్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్. బ్యాంక్ చార్జెస్ entered twice in the cash book. Amount వచ్చి 2,000 rupees. Add.
నెక్స్ట్ ఇంకొక 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసేద్దాం. సో చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ టు బ్యాంక్ ఫర్ పేమెంట్. సో చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ టు బ్యాంక్ ఫర్ పేమెంట్. సో చెక్ ఇష్యూ చేశాం. సో చెక్ ఇష్యూ చేశామంటే ఒక సర్టెన్ పర్సన్ కి చెక్ ఇచ్చేసాం అంటే బ్యాంక్ లో బ్యాలెన్స్ తగ్గిపోతుంది. అంటే క్యాష్ బుక్ ఏమవుతుంది, పేమెంట్ సైడ్ లో ఎంటర్ చేస్తాం. సో పేమెంట్ సైడ్ ని క్రెడిట్ చేస్తాం, క్యాష్ బుక్ విల్ బి క్రెడిటెడ్. చెక్ ఇష్యూడ్ అంటే క్యాష్ బుక్ విల్ బి క్రెడిటెడ్. సో పాస్బుక్ ఏమవ్వాలి, డెబిట్ అవ్వాలి. ఇంకా ప్రెజెంట్ చేయలేదు కదా, ప్రెజెంట్ చేయకపోతే ఏమవుతుంది, పాస్బుక్ డెబిట్ అవుతుందా, అవ్వదు. సో ఈ క్రెడిట్ ని ఏం చేయాలి, ఈ క్రెడిట్ ని క్యాన్సిల్ చేస్తే క్యాష్ బుక్ పాస్బుక్ ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే చెక్ ఇష్యూ చేసాం, క్రెడిట్ చేసాం, వాళ్ళు డెబిట్ చేయలేదు. సో దానివల్ల డిఫరెన్స్ వచ్చింది. సో అప్పుడు ఏమవుతుంది, మనం క్యాష్ బుక్ తో కదా స్టార్ట్ చేసింది. సో క్యాష్ బుక్ లో కనుక ఈ సిఆర్ ని కనుక క్యాన్సిల్ చేస్తే ఈక్వల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ చేయాలంటే డిఆర్ చేస్తాం, డిఆర్ డిఆర్ సిమిలర్ సైన్స్ యాడ్. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. అమౌంట్ ఎంత, 5 lakh rupees. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ ఎంటర్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్. సో చెక్ వచ్చింది, 2 సార్లు ఎంటర్ చేస్తాం. చెక్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. సో ఎన్నిసార్లు డెబిట్ చేయాలి, ఒకసారి. బట్ ఎన్నిసార్లు చేశాడు, 2 సార్లు చేశాడు. డెబిట్ డెబిట్ అని 2 సార్లు చేశాడు. చేయొచ్చా అంటే చేయకూడదు. మనం ఒకసారి డెబిట్ చేస్తే పాస్బుక్ ఏమో ఒకసారి క్రెడిట్ చేస్తుంది. 2 సార్లు డెబిట్ చేసిన దానికి పాస్బుక్ క్రెడిట్ చేయదు. సో ఒక డెబిట్ ని క్యాన్సిల్ చేయాలి. ఒక డెబిట్ ని క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్ లో ఎంటర్ చేయాలి. క్రెడిట్ లో ఎంటర్ చేసిన రెక్టిఫికేషన్ అంటాం. సో ఇదేమో సిఆర్, బేస్ ఏమో డిఆర్. డిఆర్ సిఆర్ ఆపోజిట్. ఆపోజిట్ అంటే లెస్ చేయాలి. వెరీ సింపుల్ కదా, సింపుల్ గానే ఉంటాయి. సో అందుకే బిఆర్ఎస్ చాలా ఈజీ. చెక్ రిసీవ్డ్ ఎంటర్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్. సో కింద రాస్తున్నాను, చెక్ రిసీవ్డ్ ఎంటర్డ్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్. పూర్తిగా రాయడం లేదు, మీరు రాసుకోండి అవసరమైతే. 10,000. నెక్స్ట్ సో ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది చూడండి. బిల్స్ వచ్చింది కదా, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఈ మెథడ్ లో అయితే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. బిల్స్ డిస్కౌంటెడ్ డిజానర్డ్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. సో బిల్స్ డిస్కౌంటెడ్ డిజానర్ అంటే నేను జస్ట్ సింప్లిఫై చేస్తాను. సో బిల్స్ చాప్టర్ లో చాలా క్లియర్ గా డిస్కస్ చేద్దాం, బట్ ఇక్కడైతే సింపుల్ గా సింప్లిఫై చేసేస్తాను. సో బిల్స్ డిస్కౌంటెడ్ అంటే మన దగ్గర ఒక పేపర్ ఉంది, ఆ పేపర్ కి సర్టెన్ వాల్యూ ఉంది. సో ఎందుకు వాల్యూ ఉందంటే ఆ పేపర్ లో ఏముందంటే నేను ఒక అమౌంట్ సో డేట్ న వీరు నాకు పే చేయాలి అని ఒక ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ ని 2 పార్టీస్ ఉంటారు. సో ఒక పార్టీ ఏమో ఆ యొక్క బిల్ ని రిసీవ్ చేసుకుంటుంది, అవతల పార్టీ ఏమో సైన్ చేసి ఇస్తుంది. సో ఇదే బిల్స్ రిసీవ్డ్. సో అదే సింపుల్ గా ఒక అసెట్ అనుకుందాం. సో ఈ యొక్క పేపర్ ని బ్యాంక్ దగ్గరికి ఇచ్చి మనం అమౌంట్ తెచ్చుకున్నాం. ఒక 3 months తర్వాత ఒక పర్సన్ నాకు అమౌంట్ ఇస్తాడని మాట ఇచ్చాడు. ఆ 3 months తర్వాత తనే డైరెక్ట్ గా మీకు అమౌంట్ కట్టేస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆ 3 months అయ్యింది, బట్ అతనేమో అమౌంట్ పే చేయలేదు. అతను అమౌంట్ పే చేయలేదంటే బ్యాంక్ ఎవరిని అడుగుతుంది, మనమే కదా బిల్ ఇచ్చింది. అతను పే చేయాల్సి ఉంటే అమౌంట్ మనల్ని అడగదు. అతను పే చేయలేదు కాబట్టి అమౌంట్ మనల్ని అడుగుతుంది. మనల్ని బ్యాంక్ అడుగుతుందా, అడగదు. డైరెక్ట్గా తీసేసుకుంటుంది. మన అకౌంట్ అయితే తన దగ్గర ఉంది కదా, డైరెక్ట్గా తీసేసుకుంటుంది. సో మన తరపున మన దగ్గర నుంచి అమౌంట్ లాక్కుంది అంటే అర్థం ఏంటి, పాస్బుక్ డెబిట్ అయిందని అర్థం. పాస్బుక్ ఈస్ డెబిటెడ్. బిల్స్ డిస్కౌంటెడ్ డిజానర్ అంటే బ్యాంక్ మన దగ్గర నుంచి అమౌంట్ తగ్గిస్తుంది అంటే పాస్బుక్ ఈస్ డెబిటెడ్ అని. సో క్యాష్ బుక్ ఏమవ్వాలి, క్రెడిట్ అవ్వాలి. సో క్రెడిట్ అయితే ఈక్వల్ గా ఉంటుంది. మరి కాదని చెప్పింది నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. బిల్స్ రిసీవబుల్ డిస్కౌంటెడ్ డిజానర్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్.
పాస్బుక్ ఈస్ డెబిటెడ్ బట్ క్యాష్ బుక్ ఈస్ నాట్ క్రెడిటెడ్. సో క్రెడిట్ చేస్తే ఈక్వల్ అవుతుంది. సిఆర్ డిఆర్, ఇదేమో రెక్టిఫికేషన్, ఇదేమో బేస్. డిఆర్ సిఆర్ ఆపోజిట్ సైన్స్ లెస్. ఇక్కడ రాసుకుందాం. చెక్ బిల్ బిల్స్ రిసీవబుల్ డిస్కౌంటెడ్ డిజానర్డ్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. ఈ ఐటమ్స్ అన్ని కూడా మీరు ఫుల్ గా రాసుకుంది. ప్రాబ్లం అయిపోయింది. సో ఈ ప్రాబ్లం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేసిన టోటల్ ఇక్కడ రాయాలి అండ్ ఇవన్నీ డిడక్ట్ చేయాలి. ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకొని ఈ టోటల్ ని ఇక్కడ రాయాలి. ఈ టోటల్ ఏమో లెస్ చేస్తాం బికాస్ లెస్ గా ఉంది కదా. ఈ 37,20,000 ప్లస్ దిస్ అమౌంట్ మైనస్ దిస్ అమౌంట్. ఆ వచ్చిన బ్యాలెన్స్ నే బ్యాలెన్స్ యాజ్ పర్ ఏబి అని అంటాం. ఇది చేయండి. చేసి నాకు ఆన్సర్ చెప్పండి. అది నేను కరెక్టా కాదో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో నేను బ్యాలెన్స్ యాజ్ పర్ పీబీతో స్టార్ట్ చేసి ఏ విధంగా చేయాలని చెప్తాను. థ్యాంక్ యూ.